హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇది మొహర్రం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే పీరీలు అయితే వచ్చినాయి మా ఇంటికి. సో మా వాళ్ళు వెళ్ళి బియ్యము బొట్టు పెట్టేసుకొని వచ్చారు. ఊర్లో ఉంటే అన్ని పండుగలని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. నార్మల్గా పీరీలు నైట్ 1కి 2కి వచ్చినా కూడా మాకు లేచి వెళ్ళడం అలవాటే చిన్నప్పటి నుండి కూడా. సో తమ్నేల్ అయితే చూశారు కదా, మేము మా ఇందిరమ్మ ఇంటికి కలర్ సెలెక్షన్స్ని ఎలా చేసాము ఏంటి అనేది ఇప్పుడైతే నేను డిస్కస్ చేస్తాను మీతోటి. మేము మా ఇంటికి కలర్ సెలెక్షన్స్ని 2 months బ్యాక్ నుండే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే పీక్ టైం వచ్చాక ఎగ్జాక్ట్ కలర్స్ చెప్తే వేసేలాగా ఉండాలి, మళ్ళీ ఆ కలర్ ఈ కలర్ అని అనుకోకూడదని చెప్పేసి మేము బిర్లా ఓపస్వి కలర్ క్యాటలాగ్స్ అయితే తెప్పించుకున్నాము 2 months బ్యాకే. దాంట్లో చాలామంది వేసే కలర్స్ కాకుండా కొన్ని డిఫరెంట్ స్టైల్గా, అంటే అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూకి ఆరెంజ్ ఎల్లో అలా చూడగానే అది మాది అనేట్టు కాకుండా నార్మల్గా ఉండాలి అనుకున్నాము. సో దాంట్లో ఒక 3 కలర్ కాంబినేషన్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అవి ఏమేం కలర్స్ అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇవి మన ఇంటికి సెట్ అవుతాయా అవ్వవా అని చెప్పి మేము ఏం చేసామంటే, నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని అండ్ మా ఇంటి ఫ్రంట్ ఎలివేషన్ని టోటల్ కనబడే పిక్ ఉంటుంది కదా, దాన్ని ChatGPTకి స్క్రిప్ట్ రాసిచ్చాను అనమాట. అంటే ఎలా అంటే, ఈ క్యాటలాగ్లో దానికి ఉన్న నేమ్ని హౌస్ వాల్స్కి ఈ కలర్ కర్వ్స్కి పలానా కలర్ ఆ డిఫరెంట్ షేప్స్కి అప్లై చేసి నాకు విజువల్గా క్రియేట్ చేసి ఇవ్వు అని చెప్పి టైప్ చేశాను. అలా కాదు అంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ని ఈ కలర్ కాంబినేషన్స్లో మా హౌస్కి వేసి విజువల్గా ఇవ్వు అనైనా స్క్రిప్ట్ రాసిచ్చేసేయండి. అలా అన్నా కూడా మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో నేను మీకు చూపిస్తున్నా చూడండి. సో ఇలా అన్నమాట, నేను సెలెక్ట్ చేసుకున్న 3 కలర్ కాంబినేషన్స్ నాకు 3 విజువల్ ఇమేజెస్ని క్రియేట్ చేసి అయితే ఇచ్చింది. అవైతే ఈ 3 అండి. బట్ మేము ఫస్ట్ నుండి కూడా ఈ అవకాడో గ్రీన్ ఉంది కదా, దీన్ని మేము లైట్ కలర్ కాబట్టి ఇంటి లోపల వేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఈ గ్రీన్ కలర్ని అయితే మేము అవాయిడ్ చేసినాము. అంటే ఇంటి బయట లోపల ఒకే కలర్ ఉండకూడదు అని చెప్పి మేమైతే దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇందులో ఈ పీచ్ కలర్ నాకు బాగా నచ్చి ఉండే, బట్ అది రేర్ కలర్ కదా అని చెప్పి, కానీ మా ఇంట్లో వాళ్ళ మెజారిటీ ఏంటంటే బ్లూకి ఇచ్చారు. అండ్ పెయింట్ అని కూడా మేము సజెషన్ అడిగినామండి, అంటే ఏ కలర్ బాగుంటుంది ఈ రెండిట్లో అని చెప్పేసి అడిగితే తను కూడా బ్లూ కలరే బాగుంటుంది, ఇప్పుడు చాలా బాగా ఈ కాంబినేషన్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో అలా మేము ఈ బ్లూ కాంబినేషన్కి అయితే వెళ్ళిపోయినామండి. అంత అయ్యాక నేను షేర్ చేస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. ఈ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వేయలేదండి, వైట్కి బదులు క్రీమ్ కలర్ యూజ్ చేసాము. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వైట్ కలర్ అనేది వేసుకుంటే మాసిపోద్ది కదా కొంచెం ఏమంటున్నా కూడా. సో ఈ క్రీమ్ కలర్ అయితే కొంచెము అలా కనిపించదు అని చెప్పేసి. అండ్ అవే కాదు, మేము చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకున్నాము చాలానే. ఈ ChatGPT ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా మేమేం వేయలేదు. ఇదే కాదండి, మేము మెయిన్ గేట్కి కూడా 2 కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. అందులో ఏది బాగుందో నేను ఇలానే చెక్ చేసుకున్నాను. అందులో నాకు ఫ్రెంచ్ బ్లూ బాగా అనిపించింది. అంటే మనకు విజువల్గా చూసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం అనుకున్నది నార్మల్గా అక్కడ పెట్టినాక ఒకలాగా ఉంటుంది కాబట్టి నేను ముందు అలా చెక్ చేసుకున్నాను అనమాట. సో నాకు అందులో మాకు ఫ్రెంచ్ బ్లూ బాగా అనిపించింది. సో అది సెలెక్ట్ చేసుకున్నాము గేట్స్కి. లోపల WPVC డోర్స్కి కూడా మేము ఇలానే 3 కలర్స్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకున్నాను. సో దాంట్లో నేను డాన్ కలర్ని అయితే వేపించాలని డిసైడ్ అయినాను. ఇంకైతే వేపించలేదండి, అవి ప్రాసెస్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇలా మేము ChatGPTని బాగా యూజ్ చేసుకొని కలర్స్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. సో టోటల్ కంప్లీట్ అయిన తర్వాత నేను కంప్లీట్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అండ్ అదేవిధంగా ఆ కలర్ కోడ్స్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇది యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రం కొంచెం షేర్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.